టార్గెట్ ప్రతి సంవత్సరం 12 మంది బాప్తిజం తీసుకోవాలని ఆలోచన ఉండేవాడు. ప్రతి సంవత్సరం అలాగే జరుపుకుంటూ వచ్చింది. ఈ సంవత్సరం నిన్న 7 తీసుకున్నారు, ఈస్టర్కి ఒకరు తీసుకున్నారు. మొత్తం ఈ 2025 సంవత్సరంలో 8 మంది బాప్తిజం తీసుకున్నారు. చెప్పడంతో దేవుని నామాన్ని దాని కోసం 80 కేజీలు కాదు 800 కేజీలు ఉన్నవన్నీ ఉడతాను నేను. అది నిజమైన సంతోషం. ఓకేనా? అందుకనే ప్రేమ మీద ఏర్పాటు చేస్తా. ఆశతో మీరందరూ ఏదైతే చూస్తారో కానీ నేను మాత్రం ఎంతమంది బాప్తిజంలోకి వస్తున్నారు దాన్ని బట్టే కదా నేను దేవుని సంతోష పెట్టేది. ఈ అంగులు ఆర్భాటాల వరకు దేవుడు సంతోషపడడు. కానీ ఒక్కరి నీటిలో మునిగితే దేవుని హృదయం ఉప్పొంగిపోతుంది. హల్లెలూయా. అందుబట్టి నిజంగా ఈ రోజు ఎందుకు పండుగ అంటే నిన్న దాదాపు 7 మంది సియోన్ టెంపుల్ బాప్తిజం తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నూతన సంవత్సరంలోకి నూతన ఆత్మతో అడుగుపెట్టిన బాప్తిజం తీసుకున్న 7 కూడా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే అలగమాకండి కూడి వచ్చిన మీ అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఒక్కరు చెప్పలే తిరిగి మీరు అడుక్కోవాలి. పండుగ కూడా అడగాల. హ్యాపీ న్యూ ఇయర్. రైట్. ఏదైనా స్పందించారు సార్ నాకంటే ఆలస్యం చేయకుండా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 22వ వచనం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము. అప్పుడు మీరు నాకు ప్రజలై ఉందురు, నేను మీకు దేవుడునై ఉందును. మీరు నాకు ప్రజలై ఉందురు, నేను మీకు దేవుడునై ఉందును. అందరు నా వైపు చూడండి ఒకసారి. ఎప్పుడు ఏదో ఒకటి చెబుతాం అనుకుంటా కానీ టయాన్ని బట్టి లాస్ట్ లో ఫాస్ట్ అసలు వందే మాత్రం ట్రైన్ వెళ్ళినా కూడా అంతకంటే ఫాస్ట్ అయిపోతుంది లాస్ట్ లో. నేను అందుకని ముందుగా చెప్తున్నా, ఈ రోజు నేను ఇక్కడ స్టేజ్ మీద నిల్చొని శుభ్రంగా బాగున్నానా లేదా? బాగున్నానా? ఇది చెప్పాలా? బాగున్నానా లేదా? చెప్పలేదా? బాగాలేదా? బాగున్నా లేదా? బాగున్నా. ఇట్లా బాగుంటానికి కారణం ఏదో తెలుసా? నా వెనక ఉండి నడిపించినటువంటి మొట్టమొదటిగా నిలబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా సంఘ బిడ్డలే కావచ్చు, గ్రామ బిడ్డలే కావచ్చు, ఈ గ్రామంలో ఎవరిని తీసేయడానికి లేదు. ప్రతి ఒక్కరు కూడా నన్ను కన్నబిడ్డలాగే ఆదరించారు. సంఘ బిడ్డలనే కాదు, గ్రామ బిడ్డలు ఎవరైనా సరే నన్ను కన్నబిడ్డలాగే ఆదరించారు. ఈ స్థితిలో నన్ను, నా కుటుంబాన్ని, మరి సంఘాన్ని ఈ స్థితిలో నిలబడటానికి మరి సహకరించినటువంటి చిన్నల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా నేను, అమ్మగారు శిరస్సు వంచి మీ అందరూ కూడా నిజంగా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మా ద్వారా మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని దేవునికి ఎప్పటికీ ప్రార్థన చేస్తున్నాను. ఈ సంవత్సరం మేము చేసే పరిచయం బట్టి మీ కుటుంబాలు నిండాలుగా ఆశీర్వదించునిగాక. అదే రీతిగా సహకరించినటువంటి వెన్నంటిగా ఉన్నటువంటి మరి యవనస్తులందరికీ, గ్రామంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి యవన పిల్లలందరూ కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఈ నూతన సంవత్సరంలో నూతనముగా మందిరంలోకి, సియోన్ టెంపుల్లోకి చేర్చబడినటువంటి నూతన కుటుంబాలకు కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా దేవుడు మీ ఆశను నెరవేర్చునుగాక. అదే రీతిగా ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మీరు లేనిదే నేను లేను కాబట్టి మీరు ఎంత కరెక్ట్ గా జాగ్రత్తగా ఉంటే నేను కూడా అలాగే ఉంటాను. కాబట్టి ఆదరించిన, ఆదుకున్న, నిలబడిన మరి కొంతమంది అయితే మీ జీవితాల్లో మరి మీ ఇంట్లో పెళ్లి అయితే బంగారం తాకి పెడతారో లేదో తెలియదు, కానీ నాకు అవసరం వచ్చిందంటే బంగారాన్ని లెక్క చేయకుండా, నాకు అవసరం వచ్చిందంటే మరి డబ్బులు లెక్క చేయకుండా, నాకు అవసరం వచ్చిందంటే చెవు పోగులు కూడా తీసిచ్చి, నాకు అవసరం వచ్చిందంటే ఎక్కడో దేనికోసమో దాచుకున్న డబ్బులు కూడా నా చేతికి తీసుకొచ్చి ఈ రీతిగా అందమైన మందిరాన్ని కట్టడానికి గుప్పెలు విప్పినటువంటి ప్రతి కుటుంబానికి ఒకసారి చప్పట్లు కొడదాం. ఖచ్చితంగా నా దేవుడు ఒకవేళ మానవుడిగా నా స్థితి సాలకపోయినా మీ రుణం తీర్చుకోవడానికి నా దేవుడు మిమ్మల్ని మర్చిపోడు. మీ తరతరాలు కూడా దేవుడు ఆశీర్వదించుగాక. రైట్. ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానంలోకి వెళ్దాం. చదువుకున్నటువంటి లేఖన భాగం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మీరు నాకు ప్రజలై ఉందురు, నేను మీకు దేవుడినై ఉందును అనే మాట ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అప్పుడు అనే మాట అక్కడ మాట్లాడారు. దానిపైన మీరంతా కూడా జాగ్రత్తగా చదువుకుంటే మీ బ్రతుకులన్నింటినీ కూడా సరి చేసుకొని మీ జీవితంలో పరిశుద్ధతను మీరు కలిగి ఉండి
మీ మనసులో నెమ్మది కలిగి ఉండి, నాకున్నటువంటి లక్షణాలు కలిగి ఉండి, నేను ఏ రీతిగానైతే తగ్గింపు కలిగినటువంటి దేవుడు గాను, క్షమాపణ హృదయం కలిగినటువంటి దేవుడు గాను, నిందారహితుడు గాను, నీతిపరుడు గాను, పరిశుద్ధమైనటువంటి భక్తి చేసేటటువంటి దేవుడిగా నేను ఎలా అయితే ఉన్నానో, మీరందరూ కూడా అటువంటి భక్తి కలిగి నా సన్నిధికి చేరి వచ్చినప్పుడు మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుడినై ఉంటాను అనే మాట రాయబడింది. గడిచిన రాత్రి మనం ధ్యానం చేసుకున్నాం. ఏంటంటే సూర్యుని కింద ఉన్నటువంటి ఏది కూడా నూతన పరచబడాల్సిన అవసరం లేదు. చెట్లు గాని, పుట్ల గాని, భూమి గాని, ఉన్నటువంటి సమస్తం గాని ఏది కూడా నూతన పరచబడాల్సిన అవసరం లేదు. అన్ని దేవుడు ఎలాగ సృష్టించాడో అలాగే కదలకుండా ఉన్నాయి. కానీ ఒక మనిషి మాత్రం దేవుడు సృష్టించిన తర్వాత పక్కతో పట్టిపోయి తన మనసును పాడు చేసుకున్నాడు. అయితే నూతన సంవత్సరాలకు అడుగు పెట్టబోయే ముందు దేనిని మనం నూతన పరుచుకోవాలంటే మన మనసును నూతన పరుచుకోవాలి, మన బ్రతుకును నూతన పరుచుకోవాలి, మన కుటుంబ పరిస్థితులను నూతన పరుచుకోవాలి. మనిషిగా మనము మారి నూతన పరచబడితే అదే నూతన సంవత్సరం యొక్క నిజమైన అర్థం. ఇక్కడ అంటున్నాడు కదా, మరి నూతన సంవత్సరం అనేది ఎప్పుడు నీకు నిజంగా సంతోషాన్ని కలిగిస్తుందంటే మనం అందరం కూడా ఆయన బిడ్డలుగా, ఆయన ప్రజలుగా మార్చబడాలి. ఎలా మార్చబడాలి? ముందుకు మనం అందరం కూడా ఎలా మార్చబడాలంటే ఆయన బిడ్డలుగా మనం మార్చబడాలి, ఆయన ప్రజలుగా మనం అందరం కూడా మార్చబడాలి. ఇంటికి ఎవరైనా కోడలను తీసుకొచ్చుకోవాలనుకుంటే ఏం ఆలోచిస్తారో తెలుసా? పలానా సంబంధం ఉన్నాయి అక్కడ, అది తెద్దామంటే మన వాళ్ళు ఏమంటారంటే తగిన సంబంధం అయితే పర్వాలేదు, తగిన సంబంధం అయితే పర్వాలేదు, తగిన సంబంధం అయితే అసలు ఆ కుటుంబానికి నా కుటుంబానికి ఏమైనా పొంతం ఉందా? ఏం మాట్లాడుతున్నావు బాబాయ్, నా కొడుకు ఎక్కడ, ఆ పిల్ల ఎక్కడ అంటారు. అదే ఆడపిల్లలు కూడా అయ్యి సంబంధం ఉంది, మరి ఈ సంవత్సరాన్ని పెళ్లి చేస్తాం అంటే ఎవరిది బాబాయ్ సంబంధం అంటే పలానోళ్ళు అంటే అసలు ఈ మైండ్ ఉందా బాబాయ్, అసలు నా కూతురు ఎక్కడ, వాడు కొడుకు ఎక్కడ, అసలు నా కుటుంబం ఎక్కడ, ఆడు కుటుంబం ఎక్కడ, కొంచెమైనా ఆలోచించొద్దా అనే మాట మాట్లాడతారు. అంటే దాని అర్థం ఏంటంటే వీరికి ఎలాగైతే కుటుంబాన్ని ఎలా జాగ్రత్తగా కాపాడుకుంటూ బిడ్డలు ఎలాగైతే పెంచుకున్నారో అదే రీతిగా వచ్చేటటువంటి కోడలైనా, వచ్చేటటువంటి అల్లుడైనా అదే రీతిగా సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినైతేనే ఆ రెండు కుటుంబాల మధ్య బంధం అనేది చాలా జాగ్రత్తగా బలంగా ఉంటుంది. అదే రీతిగా మన దేవుడు పరిశుద్ధుడే కాదనట్ల నూతన సంవత్సరానికి అడుగు పెట్టిన తర్వాత మన జీవితంలో జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎప్పుడు మనం ఆయనకు ప్రజలైతామంటే, ఎప్పుడు ఆయన పక్కన మనం కూర్చోగలుగుతామంటే, ఎప్పుడు ఆయన హృదయంలోకి మనం చేర్చబడతామంటే మనమందరము కూడా నూతన సంవత్సరానికి అడుగుపెట్టిన మనము పరిశుద్ధ జీవితాన్ని మనము జీవించాలి. ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో వారు ఆయనకు ప్రజలుగా ఉంటారు. ఎవరైతే ఆయనకు ప్రజలుగా చేర్చబడతారో ఆయన వాళ్ళందరికీ కూడా దేవుడై ఉంటాడు. ఈ భూమి మీద మనిషి ఎంత తోడైనా సరే, ఎలా జాగ్రత్తగా, ఎంత తోడైనా సరే, ఎంత ధనమైనా సరే, ఎంత పేరు ప్రఖ్యాతులైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, ఈ భూమి మీద ప్రతి మనుడు కూడా దేవుని ఎదుట తల వంచాల్సిందే. చెప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఎంత డబ్బు, ఆస్తి, మహామహా గనులు, కోటేశ్వరులు కూడా దేవుని ఎదుట తల వంచాల్సిన పరిస్థితిలో ఏర్పడినట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మనందరికి కూడా మన కుటుంబానికి యజమానుడిగా మనముంటే అది నూతన సంవత్సరం కాదు. మన బిడ్డలకి యజమానుడిగా మనముంటే అది నూతన సంవత్సరం కాదు. మన జీవితాలకు యజమానుడిగా మనముంటేనో, సాతాను ఏర్పాటు చేస్తేనో అది నూతన సంవత్సరం కాదు. ఈ ఉదయకాల సమయంలో ఎవరు మనకి దేవుడిగా ఉండాలంటే మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య, మన కొరకు నలగొట్టబడినటువంటి యేసయ్య, మన కొరకు రక్తాన్ని చిందించినటువంటి యేసయ్య, మన కొరకు పశువుల పాకలో పుట్టడానికి ఇష్టపడినటువంటి యేసయ్య, మనం ఏడిస్తే ఏడ్చేటటువంటి యేసయ్య, మనం బాధపడితే పక్కనే బాధపడినటువంటి యేసయ్య మన జీవితాల్లో మనకు దేవుడిగా ఉంటే అంతగా మించినటువంటి నూతన సంవత్సరం ఏది కూడా లేదు. ఇక్కడ కూర్చున్నటువంటి మనందరిలో కూడా నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టిపోయే ముందు మన జీవితాల్లో ఏం చేయాలని నేను చెప్తా. ఇప్పుడు కొత్త బట్టలు కొనుక్కుంటారు, కుట్టించుకొని అయితే మామూలుగా వస్తారు, షాపులో అయితే ట్యాగ్ ఇస్తారు. ఏమిస్తారు? ఒకవేళ ఆ ట్యాగ్ వేసుకొని ఇప్పుడు నేను కోర్టు నా ఇందాక ఓపెన్ చేసా,
ఆ ట్యాగ్ ఇన్ని ఇచ్చినవాడు, ఇటు ఒక 2 అటు ఒక 3 ఇచ్చిన మొత్తం దీనికన్నా ఎక్కువ ఉన్నాయి. అవి వేసుకొని చేయగల డిగ్రీ అనుకుంటూ వచ్చాననుకో, ఎట్టు వచ్చాననుకో ఏమంటే సుశీల మామ ఏమంటది 5 కాలం వైపు పోయింది 40 సంవత్సరాలు అవి తీసుకోకుండా వచ్చిందేంద్రా అంటారా అవి తీసుకొని రావచ్చుగా, అంత తొందర ఏంది ఆయనకి, అసలే తొందర ఆయనకి, ఇందులో కూడా తొందరేనా అంటారు. వీళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఏదో కడవల్లో కొత్త బట్టలు ధరించేటప్పుడు మీకు ఏదో ఒక దగ్గర ఒకవేళ బాగా గుర్తొచ్చే షాప్ ఏంటంటే ఆకృతి అందరికి బాగా తెలుసు. ఈ కృతి బాగా అందరికి కృతి ఎక్కువ ఉంది. దాని మీద ఆకృతికి చాలా మంది సమర్పించుంటారు. 3,000 4,000 5,000 ఖచ్చితంగా అది కట్టించే ఉంటారు అందరూ. దాంట్లో నోటు ఆకృతిలో పోయి బట్టలు కొనుక్కొచ్చుకుంటారు. ఇప్పుడు బట్టలు కొనుక్కొచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు అట్టే కట్టుకోనప్ప, లేకపోతే దాని వెనకాల ఉంటాయి కదా వాడు ఆకృతి బ్రాండ్ అని దాని రేట్ అని అన్ని వేసుకొని దాని మీద వస్తారు. ఒక అమ్మ ఏమో రేట్ తక్కువ అయితే చెప్పుకొని వచ్చింది, ఒక అమ్మ 2,000 పైన ఉందనుకో, చెచ్చపోతే ఏమయ్యా ఇప్పుడు? అవునా కాదా? తప్పు మాట్లాడుతున్నా అమ్మదేవి గారు ఉన్నారా? మీకు తెలుసా? వేరే దగ్గర చాలా సార్లు చూసా. మన దగ్గర వేరే దగ్గర ఒక ఆమె నా ముందే కూర్చున్న పాప పెద్ద మీటింగ్ లో సతీష్ కుమార్ గారి మీటింగ్ అప్పుడే ఆమె అంటే విఐపి చైర్లు అంట తెలుసా మీకు? విఐపి చైర్లు ఒకప్పుడు సతీష్ కుమార్ గారి మీటింగ్ లో ఇటు వేస్తారు, ఇది విఐపి చైర్, దీంట్లో కూర్చోబెడతారు కదా. ఆమె కూర్చుంటే నేను కూడా అప్పుడు కొంచెం ఆ పరిచయలు ఉండేవాడు ఇంజనీరింగ్ లో. మాకు కూడా గుడివాడలో విఐపి చైర్ ఇచ్చారు. విఐపి చైర్ నేనంత గరుడే కాదులే కానీ మా ఫ్రెండ్ వాళ్ళు దాంట్లో పెద్ద గరుడు, ఆయన బట్టి నేను కూడా దూరే దాంట్లోకి ఉడికిన విఐపి చైర్ అయితే దాని పక్కన 3,800 ఉంది దాని చీర, కట్టుకున్న చీర. నేను ట్యాగ్ చూసి పాపం నవ్వుతారేమో, బాగా బంగారం పెట్టుకుంది, ఏమైనా బాధపడేది పుట్టుకునేనా ఏమంటే అది చుంచుకోని అంటే ఉంది కదా, అది ఉంటే నీ ముందే అలా పోతుందా అండి. అసలు నువ్వు ఒట్టినట్టనే అయ్యగారు వాక్యం కూడా ఆ రోజు నేను ఓరపై ఎదిగించుకొని నేనే మాట పడ్డా. వాక్యం కనుకొస్తే ఆమె ఎంత మాట్లాడదంటే నీ ముల్యామన పోయిందా అన్నది. మరి ఏ భాష నాకు తెలియదు కానీ అది ఉంటే నీ ముల్యామన పోయిందా అన్న, సరే అన్న కాదనలా, నీ ముల్యామన పోయిందా అన్నది. అలాగే మన జీవితాల్లో కూడా ట్యాగ్ తీసుకొని మనం కొత్త బట్టలు వేసుకుంటాం. అలాగే నూతన సంవత్సరాలకు వచ్చేటప్పుడు ఆయన మనకు దేవుడిగా ఉండాలన్నా, మనం ఆయనకు ప్రజలుగా ఉండాలన్నా మనకు కూడా కొన్ని ట్యాగులు ఉంటాయి. ఏ ట్యాగులు చెప్పినా గర్వం అనే ట్యాగ్ ఒకటి ఉంటుంది, పాపం అనే ట్యాగ్ ఒకటి ఉంటుంది, పొగరుబోతు అనే ట్యాగ్ ఒకటి ఉంటుంది, మోసగాడు అనే ట్యాగ్ ఒకటి ఉంటుంది. కొంతమందికి మనుషుల కన్నా కూడా ట్యాగులే ఎక్కువ ఉంటాయి. అదేందో మరి ఒకవాడు కనపడితే కొంతమందికి ఒంటి నిండా ట్యాగులే. ఈ నూతన సంవత్సరం ఎప్పుడు నూతన పరచబడుతుంది తెలుసా? నీ ట్యాగులన్నీ కూడా పాపమంతా కూడా బయటే తీసివేసి, అయ్యా ఇక నన్ను క్షమించు, నా కుటుంబం పాడైపోతే నేనొక్కదానే కారణం, నా కుటుంబం పాడైపోతే నేనొక్కడే కారణం, అయినా ఇదిగో నా తప్పులని క్షమించు, నన్ను నూతనపరచు, నాకు దేవుడిగా ఉండని మీరు ప్రార్థన చేయగలిగితే ఈ ఉదయకాల సమయంలో ఆయన మీకు దేవుడిగా ఉండి మిమ్మల్ని ఆయన తనకు ప్రజలుగా చేర్చుకొనుగాక. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. సబితా మేడం మల్లా నివాస్ గారు కేక్ ఓకే ఎక్సలెంట్. ఇంకా స్పాన్సర్ ఇచ్చి వచ్చింది రాత్రి స్పీడ్ అంటే ఇచ్చారని చెప్పాడు. ఓకే సబితా మేడం వాసు అందరికి అలా రైట్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట, మనమందరం కూడా ఆయనకు ప్రజలుగా చేర్చబడాలి, అప్పుడు ఆయన మనకు దేవుడిగా ఉంటాడు. ఈ నూతన సంవత్సరంలో మనకి, మన కుటుంబానికి, మన బిడ్డలకు కూడా మన జీవితాల్లో ఆయనకు దేవుడిగా ఉంటే జరిగే కార్యాలు ఏంటని చూస్తే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనగా చేయుచున్నానని చెప్పాడు. హల్లెలూయా. ఆయన మనకు దేవుడిగా ఉంటే, మనం ఆయనకు ప్రజలుగా ఉంటే ఏం జరుగుతుందంటే, మనకు దేవుడిగా ఉన్నటువంటి యేసయ్య సమస్తాన్ని కూడా నూతనమైనగా చేస్తాడు.
ఈ ప్రార్థన కొనికొచ్చేటప్పుడు మన జీవితాల్లో సమస్తాన్ని కూడా నూతనంగా మారుస్తాడు మన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు, మన కృప చూపుతున్నటువంటి దేవుడు, సమస్తాన్ని మార్చగలిగినటువంటి దేవుడు. ఇంకా నీ జీవితంలో పాత సంవత్సరంలోనే ఆలోచిస్తూ, పాత జ్ఞాపకాలతోనే బ్రతుకుతూ, నా బ్రతుకు ఎలా, నా ఆర్థిక పరిస్థితులు ఎలా, నా ఆరోగ్య పరిస్థితులు ఎలా, నా జీవితం ఎలా ముందుకెళ్తుంది, సమస్తం కూడా నూతన పరిస్థితులు అంటున్నాడు కదా దేవుడు. నా జీవితంలో అది సాధ్యమేనా? నా జీవితంలో అది జరిగిందా? ఈ సంవత్సరమే నా బ్రతుకు మారుతుందా? ఈ సంవత్సరమే నా పిల్లల పెళ్లిలో దేవుడు కార్యం చేస్తాడా? ఈ సంవత్సరమైనా సరే నా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా? ఈ సంవత్సరమైనా సరే నాకు ఆరోగ్యం కుదురు పడుతుందా? ఈ సంవత్సరమైనా సరే నేను అనుకూలత సాధిస్తానా? ఈ సంవత్సరమైనా సరే దేవుడు నాకు చక్కటి గృహాన్ని ఇవ్వగలుగుతాడా అనే చాలా ఆలోచన మనం కలిగి ఉంటాం. ఈ రోజు మీ జీవితాల్లో దేవుడి మీద పూర్తిగా ఆనుకోనండి. ఆయనకు ప్రజలుగా మార్చబడండి. ఆయన మీకు దేవుడిగా ఉంటే ఆయన సమస్తాన్ని కూడా నూతన పరుస్తాను అంటున్నాడు. నీ జీవితంలో ఏది నూతన పరచాలని ఆశపడుతున్నావో, ఏది నీ జీవితంలో మారాలని ఆశపడుతున్నావో ఆయన ఖచ్చితంగా సమస్తాన్ని కూడా నూతన పరుచునుగాక. కాబట్టి ఉదయకాల సమయంలో జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనమందరము కూడా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే సమస్తాన్ని కూడా నూతన పరుస్తాడు. పాడైపోయినటువంటి నీ బ్రతుకుని కానీ, కృంగిపోయినటువంటి నీ జీవితాన్ని కానీ, పాడైపోయినటువంటి నీ బిడ్డల జీవితాలను కానీ, సమస్తాన్ని కూడా ఆయన నూతన పరిచే దేవుడు. ఆయన ప్రజలుగా ఉంటే, ఆయన బిడ్డలుగా మనం ఉంటే, ఆయన మనకు దేవుడిగా ఉండి సమస్తాన్ని కూడా నూతన పరుస్తాడు. మరి నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మన జీవితాల్లో దేవుడు మనక యోగాగా ఉండి, ఆయన దేవుడిగా ఉండి మన జీవితాల్లో ఆయన దేవుడిగా ఉంటే ఏం జరుగుతుంది? సమస్తాన్ని నూతనపరచగలిగిన దేవుడు, సమస్తాన్ని మార్చగలిగిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో ఉంటే మనం ఏం పొందుకుంటాం, మన జీవితంలో ఏ కార్యాన్ని పొందుకుంటాం అనేది ప్రాముఖ్యంగా 3 మాటలు చెప్పి నా ప్రసంగాన్ని నేను ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మన కుటుంబాల్లో ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందనుకో, చాలా మంది ఏమంటారు తెలుసా? వాడి తరం మారిపోయిందిరా అంటారా లేదా? అంటారా లేదా? మన కుటుంబాల్లో ఎవరైనా ఒక 5 ఎకరాల పొలం కొన్నారనుకో, బా కష్టపడరా, ప్రయాసపడరా, వాడి పంటే పనులు కానీ వాడి తరం కూడా మారిపోయింది అనే ఆలోచనలో మనం కలిగి ఉంటాం. మన జీవితాల్లో మనుషులుగా ఒక్కరు గొప్ప స్థితిలో ఉండి వాళ్ళు మన కుటుంబంలో ఉంటే మన జీవితాల్లో సమస్తం మారిపోయింది అన్నట్లుగా మనం ఆలోచన చేస్తాం. అటువంటిది మనుషులందరూ సృష్టించినటువంటి దేవుడు, సమస్త బలాఢ్యుడైనటువంటి దేవుడు, సమస్త మహిమ కలిగినటువంటి దేవుడు, యుగ యుగాలు కూడా నిత్యము స్తోత్రాలతో స్తుతిలో కలిగినటువంటి దేవుడు, ఆయన మనతో ఉంటే, ఆయన మనకు దేవుడిగా ఉంటే ఇంకెంత కార్యాలు జరుగుతాయో మనం ఆలోచన చేయాలి. ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకోండి, నా కుటుంబానికి నాయన నీవు మాత్రమే దేవుడిగా ఉండాలి. నా కుటుంబానికి నాయన నీవు మాత్రమే దేవుడిగా ఉండాలి. నా బిడ్డలకి, నా భర్తకి, నా భార్యకి నీవు మాత్రమే దేవుడిగా ఉండాలి ప్రభా అని మీరు ప్రార్థన చేయగలిగితే ఆయన నీకు దేవుడిగా ఉండి సమస్తాన్ని నూతన పరుచునుగాక. ఏం చేస్తాడు ఆయన మనకు దేవుడిగా ఉండి? త్వరగా యెషయా గ్రంథము 40వ అధ్యాయం, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోవుదురు. యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలమును పొందుదురు. చెప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే యేసు ప్రభువు నాకు దేవుడిగా ఉండాలి, ఆయన మాత్రమే నా కుటుంబానికి అధికారిగా ఉండాలి అని ఆశపడే వారు ఎవరైతే ఉన్నారో వారి జీవితాల్లో దేవుడు అంటున్నాడు కదా, నేను మీ కుటుంబాలకు దేవుడిగా ఉండి మీ కుటుంబాల్లో నూతన బలాన్ని మీకు ఇస్తాను, నూతన బలాన్ని మీకు ఇస్తాను అనే ఆలోచన దేవుడు మనకు చెబుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్న వారిలో కావచ్చు, నాలో కావచ్చు, మనలో చాలా మంది జీవితాల్లో బలహీన పరిస్థితులు ఉంటాయి. ఏ పరిస్థితులు ఉంటాయి చెప్పాలి? ఏ పరిస్థితులు ఉంటాయి? బలహీన పరిస్థితులు ఉంటాయి. ఆ బలహీన పరిస్థితులను బట్టి మన జీవితాల్లో లేనిపోని సమస్యలు, లేనిపోని చికాకులు, లేనిపోని ఇబ్బందులు, లేనిపోని గొడవలు,
లేనిపోని మనస్పర్ధలో చిన్న చిన్న బలహీనత వలనే పెద్ద పెద్ద సమస్యలు కొని తెచ్చుకుంటాం. ఈ ఉదయకాల సమయంలో నీ బలహీనత ఏందో నీకు తెలుసు. అది దేవుని దగ్గర పెడితే దేవుడు అంటాడు కదా, నూతన బలాన్ని నీకు ఇస్తానంటున్నాడు. నూతన బలము చేత నీకు ఇస్తానంటున్నాడు. నేను నీకు నూతన బలాన్ని ఇస్తే పక్షిరాజు ఎలాగైతే రెక్కల సాట ఎగురుతారో ఈ నూతన సంవత్సరంలో సంతోషంలో మీరు ఎగురుదురుగాక. మన బలహీనతలను బట్టి ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నూతన సంవత్సరానికి అడుగు పెట్టాను కానీ నా బలహీనత ఏంటో నాకు తెలుసు, నా మనసు ఏంటో నాకు తెలుసు, నా కుటుంబ పరిస్థితి ఏంటో నాకు తెలుసు. ఎందుకు నేను పరిశుద్ధుడిగా మారలేకపోతున్నానో నాకు తెలుసు. అన్ని బాగున్నాయి ప్రభా, ఇదొక్కటి ప్రభా మానేస్తే అయ్యా నేను పక్షిరాజు వలె ఉంటాను. ఇదొక్క బలహీనత నాలో ఉందో ప్రభా, ప్రార్థనకు రావాలన్నా నీ సన్నిధిలో ఉండాలన్నా నా కుటుంబ పరిస్థితులన్నీ కూడా నీకు తెలుసు ప్రభా. నా బలహీనతే నా కుటుంబానికి వెనకలాగుతుంది. నా బలహీనతే నా బిడ్డల జీవితానికి శాపంగా మారుతుంది. ఈ ఉదయకాల సమయంలో నా బలహీనతను ప్రభువా నువ్వు సరిచేయని ప్రార్థన చేయగలిగితే ఆయన నీకు నూతన బలాన్ని ఇస్తాడు. నాలో చిన్న చిన్న బలహీనతలు నేను చేతులెత్తిన పైకి ఒకసారి లేవా ఉన్నాయి. ఎందుకు లేవు నేను చెప్తా. లేవన్నా లేకపోతే అబద్ధం అంట. కొంతమంది అంటారు కదా అంత బాగున్నాయి కాదు, ఏమన్నంట అంతా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది గారు, అంతా బాగానే ఉంది. మందు మానేసా, ఏం మానేశారంట? మందు మానేసా, తిరగటం మానేసా, అసలు ఇంటికి వెళ్ళటం కూడా మానేసా, అసలు బజార్ దగ్గర కూర్చోటం కూడా మానేసా. కానీ అంతా బాగానే ఉంది. కానీ ఒక్కటి మాత్రం ఉంది గారు, ఏదో తెలుసా? అదేందో 2 ఏళ్ళు రేషన్ కార్డు పోతున్నాయి. ఎట్టుబాది అంట, ఈ ఎట్టుబాది అంట ఎక్కడ చెయ్యి వస్తాయి అంట. అదేందో నిద్రలో కూడా వస్తాయి గారు. అది ఒక్కటి పోయింది అనుకో, ఇక నేను నూతన పరచబడినట్టే. ఒకవేళ ఆ రాగు ఉంటే ఆ రాగాన్ని దేవుడు కొట్టివేసి నీకు నూతన బలాన్ని నూతన సంవత్సరంలో దయచేయుగాక. కొంతమంది అంటారు కదా అంతకుముందు పెట్టి కాల్చేవాడిని, అది కూడా పోయిందయ్యా. అంతకుముందు మా ఆవిడ మీద ఎట్టబడితే ఎగిరేవాడిని, అది కూడా పోయిందయ్యా. ఇక బాప్తిసం తీసుకోవడానికి ఏమట్లేదు, ఏం లేదు. కానీ అదేందో బండి మీద పోతుంటే పక్కన ఎక్కడైనా సరే సియోను ప్రార్థనా మందిరమనో, సియోను టెంపుల్ అనో, లేదంటే ఇవి క్యాథలిక్ చర్చ్ అనో, ఆర్సీఎం చర్చ్ అనో, సిఎస్సి చర్చ్ అనో, అక్కడ బ్రేక్ పడదు. అసలుకి బొమ్మని అతనే ఉంటుంది అక్కడ బండి. అదేదో కానీ పక్కన అక్కడ రాసుందయ్యా వైన్ షాప్ అని రాసుంటది, అక్కడ మాత్రం నేను ఏ విధానికి బ్రేక్ పడుతుంది. అదేదో మరి నా బలహీనత. ఆ ఒక్క బలహీనత కూడా మారింది అనుకో, నేను నా కుటుంబం నూతన పరచబడినట్లే అని అంటారు. కొంతమంది జీవితాల్లో ఆడవాళ్ళలో ఎక్కువ బలహీనత ఉంటుంది. ఎక్కడ బలహీనతలు అంటే నోట్లోనే బలహీనత ఉంటుంది. ఎక్కడ ఉంటుందంట? నోట్లోనే బలహీనత ఉంటుంది. ఆడవాళ్ళు వారి జీవితాలు అంతా బాగుంటాయి కాదు, కోపం వచ్చిందంటే దొరకమంతని కూడా సాగు. అంతే నాకంట. అసలు ఒకవేళ నేను నా కాలంలో పుడితే దొరకము తీసేసి నా పేరు పెట్టలేమో అట్లుంటది నా పరిస్థితి. ఆ ఒక్క బలహీనత పోయిందనుకో, ఇక నేను నూతన పరచబడినట్లే, ఇబ్బంది ఏమి లేదు అని ఆలోచన కలిగి ఉంటారు. ఈ రోజు నీ బలహీనత నీకు తెలుసు. నీ కుటుంబంలో నీ వ్యక్తిగా ఉన్నట్టు నిన్ను బలహీనంగా ఉన్నావో, ఏ సమయంలో బలహీన స్థితిలో ఉన్నావో సమస్తం కూడా నీకు తెలుసు. అయ్యా ఇది ఒక్కటి మారితే చాలు, ఈ బలహీనతల నుంచి నన్ను విడిపించు ప్రభా అని నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే నా దేవుడు నీ ఉదయకాల సమయంలో నీ జీవితంలో నూతన బలాన్ని నీకు దయచేయనుగాక. గడిచిన కాలం అంతా అయిపోయింది, కొదిలే 2025 అయిపోయింది, పడిపోయావు, మళ్ళీ నిలబడే పరిస్థితి నీకు వచ్చింది. సంవత్సరం అంతటి వాడే, దేవుని చేత సృష్టించబడిన వాడే, దేవుని మనసులో నుంచి వచ్చిన వాడే తన బలాన్ని కోల్పోయాడు. సంవత్సరం తన జీవితంలో 1000 మందిని పచ్చి దవడతో చంపగలిగినటువంటి సంవత్సరం తన జీవితంలో 2 చేతులు కట్టివేయబడి తన జీవితంలో కన్నులు పేకబడి బలహీనుడిగా మార్చబడ్డాడు. ఆ బలహీనుడిగా మార్చబడిన సంవత్సరం కూడా ఒక్క చిన్న ప్రార్థన చేసి ఈ ఒక్కసారి నన్ను బలపరచయ్యా, ఈ ఒక్కసారి నాకు శక్తి అయ్యా, ఈ ఒక్కసారి నన్ను బలపరచు, నా బ్రతుకులు మార్చుకుంటా, ఇక అన్ని వదిలేస్తా, నాయనాన్ని పాదాలు కొట్టుకుంటున్నాని నూతన బలం నాకు దయచేయని ప్రార్థన చేస్తే సంసోనికి ఒక్కసారి దేవుడు బలం ఇచ్చాడో అంతకు ముందు చంపిన దానికన్నా కూడా ఆ రోజు చంపిన వాళ్ళే ఎక్కువగా సంసోను చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మనం దేని గురించి ప్రార్థన చేయాలంటే
మనకి బలం గురించి ప్రార్థన చేయాలి. అయ్యా, నా కుటుంబాన్ని ఏదటానికి నా బలం సరిపోట్లా, నా భర్త బలహీనతను బట్టి కావచ్చు, నా భార్య బలహీనతను బట్టి కావచ్చు, కుటుంబానికి పెద్దలుగా ఉన్నామో మా కుటుంబాన్ని నాయన మంచిగా ఏదలేకపోతున్నాం, మాకు బలం సరిపోట్లా, మా సంపాదన సరిపోట్లా, నా పిల్లల చదువులో ప్రభా జ్ఞానబలం సరిపోట్లా, నా బిడ్డలు పాడైపోతున్నారు ప్రభా, నూతనమైనటువంటి బలాన్ని దయచేయని మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన దేవుడు మనకి నూతన బలాన్ని అనుగ్రహించునుగాక. బైబిల్లో ఒక దగ్గర రాయబడుతుంది కదా, ధైర్యం వహించుడి, మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును అనే మాట రాయబడి ఉంటుంది. ఈ నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో కొంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వివాహాలు చేయాలంటే ఆడపిల్ల తల్లిదండ్రులు శక్తి చాలక బలం చాలక బాధపడుతున్నారు. వివాహాలు చేయాలంటే మగబిడ్డలటువంటి తండ్రులు వారి జీవితాల్లో సరైన సంబంధం రాక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, బలహీనులుగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నూతన సంవత్సరంలో మీ సమస్యని బలపరిచి దేవుడు ఇదిగో తీసివేసి నూతన బలముతో మీ బిడ్డల వివాహాలలో గొప్ప మేలు జరిగించునుగాక. కొంతమంది ఆర్థిక సమస్యల్లో బలం చాలక చేస్తున్న సంపాదన కొంత అయితే ఖర్చులు ఎక్కువైపోయి బిడ్డల వారి జీవితాలు ఇష్టానుసారంగా ప్రవర్తించి తల్లిదండ్రులు ఇష్టానుసారంగా ప్రవర్తించడం వలన వారి జీవితాల్లో బిడ్డలు కూడా బలహీనంగా ఉంటున్నారు, తల్లిదండ్రులు కూడా బలహీనంగా ఉంటున్నారు. ఈ 2026 సంవత్సరంలో నా దేవుడు నీ ఆర్థిక పరిస్థితులను బలపరచునుగాక. చాలా మంది వారి జీవితాల్లో అనారోగ్యం పాలైపోయి బలహీనులుగా ఉంటున్నారు. ఏం నుంచి వస్తుందో తెలియట్లేదు, ఎటు నుంచి వస్తుందో బాధ తెలియట్లేదు. ఆ సమస్యల చేత అనారోగ్యంగా బాధపడుతున్నారు. మంచిగా తిరుగుతూనే సడన్ గా మనసు పడుతున్నారు. మన క్రిస్మస్ రోజున కొంతమంది ప్రార్థనకు వచ్చారు. కానీ మీరు చాలా గమనిస్తే నా కాల ముందు 2-3 ఈ జనవరి పండుగలోకి ప్రార్థనకు రాలేకపోయారు, మంచంలోనే ఉన్నారు. క్రిస్మస్ పండుగ బాగానే ఉన్నారు, కానీ ఈ జనవరి పండుగ వచ్చేసరికి బ్రెయిన్ స్ట్రోక్ అయింది నాకు తెలుసు ఒకరికి. క్రిస్మస్ పండుగ బాగానే ఉన్నారు, జనవరి పండుగ వచ్చేసరికి వెళ్తా ఉంటుంటే యాక్సిడెంట్ అయి మంచం మీద ఉన్నారు. క్రిస్మస్ పండుగ బాగానే ఉన్నారు నాకు తెలిసిన జరుగుబాటులో రాత్రి చనిపోయారు. పరిస్థితులన్నీ కూడా ఒకలాగా లేవు. అనారోగ్య సమస్యలన్నీ కూడా మన జీవితంలో చాలా నేలమట్టమైపోతున్నాయి. ఈ ఉదయకాల సమయంలో నూతన సంవత్సరంలో బలహీనంగా ఉన్నావు నువ్వు ఎక్కడో, నీ కుటుంబం ఎదగట్లేదు. కారణం ఏంటో తెలుసా? నీలో ఏదో ఒక బలహీనత ఉంది. గర్వమైన, పాపమైన, అహంకారమైన, చెడైన, తగ్గింపు లేకపోవటమైనా ఏది ఏమైనా సరే ఏదో ఒక బలహీనతలో నువ్వు ఇక్కడ కూర్చున్నావు. నువ్వు ప్రార్థన చేసుకో దేవుడికి, అయ్యా నా ఒంటరితనానికి కారణం నా బలహీనత ఏమో, నా కుటుంబం పాడైపోవడానికి కారణం నా బలహీనత ఏమో, నా కుటుంబం అపకీర్తి అయిపోవడానికి కారణం నా బలహీనత ఏమో. నాయనా నా కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే శాపమంతా కుటుంబం మీదకి వస్తుంది అంటున్నావు కదా. ఇదిగో నా తండ్రి ఉదయకాల సమయంలో సంవత్సరం నీ వైపు తిరుగుతున్నాను, నన్ను బలపరచు. నూతన సంవత్సరంలో ఈ సంవత్సరం అంతా బలమైనటువంటి పనిముట్టుగా, బలమైనటువంటి సాధనంగా నన్ను వాడుకో ప్రభాని ప్రార్థన చేస్తే నా దేవుడు ఖచ్చితంగా మీ బలహీనతలన్నీ కొట్టివేసి నూతన బలాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. మరి నూతన బలం అయితే ఏం చేస్తారు? పాతకాలంలో ఒక ఆమె సన్నగా ఉండేది. ఎట్లుండేది? సన్నగా ఉండేది. నాకు తెలిసిన ఆమె నిమ్ము వచ్చింది. ఆమెకి ఏమొచ్చింది? అర్థం కాదు. ఏమొచ్చింది? నిమ్ము వచ్చింది. నిమ్ము అని తెలియగానే ప్రతిరోజు నన్ను ప్రార్థన చేయమనేది. ఏ రోజు? ప్రతిరోజు. నేను అప్పుడు 6 రోజులు ఉద్యోగం చేసేవాడిని. 7 రోజు వాక్యం చెప్పడానికి ఆ ప్రాంతం ఈ ప్రాంతం వెళ్ళేవాడు. అయితే ఈ 6 రోజులు కూడా ఆ ఫోన్ వచ్చేది నాకు. అయ్యారు చేసుకుని అయ్యా ప్రార్థన ఎక్కడికిందంటే మీరు ఎవరన్నా ఫోన్ చేస్తే ఎవరన్నా మన ప్రార్థన చేస్తారు కదా, అయ్యా టిఫిన్ తిన్నారా, అన్నం తిన్నారా అడుగుతారు కదా. ఆ ఎక్కడనే ఈ రోజు నా గురించి ప్రార్థన చేసినా లేదు, ఎక్కడనే ఇలా చేసిన నా గురించి అనేది మాట్లాడుతూ పెట్టేసింది అంతే. అది అయిపోయేది. ఆమె నేను ప్రార్థన చేసి వాదన చేపించి జీతం చేపించి మంచిగానే నిమ్మంత తగ్గిపోయింది. సన్నగా ఉన్నటువంటి కరపులలాగా ఉన్న ఆమె ఎట్టేదని తెలుసా తొత్తులాగా అయిపోయింది. మరి ఆ ముందులు ఎట్టేసుకుందో అదేం తినదో. మరి అది తగ్గాలంటే ఏదో తినాలన్నారంట రాజు గారు. నిమ్ము తగ్గాలంటే ఏదో తినాలన్నారంట. ఏదో తెలుసు కానీ తినట్టున్నారు వీళ్ళు. ఏదో తినమన్నారంట, అది తిన్నారంట. ఆ మాసం తినేసరికి మా నాన్న ఎట్టయింది, ఎంత అయింది.
ఇప్పుడు వెలిగింది పాపం. తర్వాత కొన్ని రోజులు అయిపోయింది. ఇట్లాగే పండుగ టైం వస్తే ఇంటికి వెళ్ళా. అక్క మరి పండుగ పనులు వస్తున్నాయి కదా, గిన్నెలు గడకలు రావాలంటే ఎట్టటి జరుపుకుంటూ వచ్చి యాడికి అంట గిన్నెలు కడుగుతాయి కదా, ఎవరు లేరు ఆడోళ్ళు కదా, రా అంటే రావాల్సిందేనా అన్నది. అప్పుడేమో ప్రార్థన చేయి 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 రాబట్టింది చదవన్నప్పుడు. ఇప్పుడు బలం పొందుకొని ఏడులాగా తయారైంది. ఏడులాగా తయారీ రావడం తెలుసా, రావచ్చు అంటే రావాల్సిందేనా అంటుంది. మరి నేనంటే ప్రార్థన చేయాల్సిందేనా అంటే రావడం నువ్వు అంతే కదా, రావాల్సిందేనా అంటుంది. నీ చిత్తం అక్క, రావాలనిపిస్తే రా, రాలేకపోతే రా, మాకు నువ్వు వచ్చినా రాకపోయినా పండగ పని అయితే ఆగదని మాట చెప్పాను. తర్వాత మీకు తెలియదు కానీ ఆమెకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. కొంతమంది బలాన్ని పొందుకుంటారు దేవుని దగ్గర నుంచి, ఆశీర్వాదాన్ని పొందుకుంటారు దేవుని దగ్గర నుంచి, దేవుని తోడుని పొందుకుంటారు, దేవుని మేలుని పొందుకుంటారు. కానీ తర్వాత ఏదైనా ఇబ్బంది వస్తే వారు దేవుణ్ణి దూరం అయిపోతారు, బలహీనులుగా మార్చబడతారు. ఈ నూతన సంవత్సరంలో నీతో దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు కదా, ఎక్కడ బలహీన పడిపోయావో, మానసికంగానైనా ఆర్థికంగానైనా అనారోగ్య పాలైనా సరే, ఏ పరిస్థితుల్లో బలహీన పడిపోయినా కూడా నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనకు ప్రజలుగా నువ్వు మార్చబడిపోతే ఆయన నీకు దేవుడిగా ఉండి నీ జీవితంలో నీ కుటుంబాన్ని నూతన బలాన్ని దేవుడు దయచేయునుగాక. కాబట్టి ఉదయకాల సమయంలో ఒకటి, ఆయన మనకు దేవుడిగా ఉంటే నూతన బలాన్ని ఇస్తాడు. త్వరగా యెషయా గ్రంథము 43వ అధ్యాయం, రెండవది యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము, 43:19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపురా. నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఒకటి, ఆయన మనకు దేవుడిగా ఉంటే నూతన బలాన్ని మనకి ఇస్తాడు. రెండవది, ఆయన మనకు దేవుడిగా ఉంటే నూతన క్రియలో మన కుటుంబాల్లో జరిగిస్తాడు. చప్పటి కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ ప్రార్థన కోడికి వచ్చినటువంటి మనలో ఎక్కువ శాతం మంది ఏం ఆలోచన చేస్తారంటే, అర్ధరాత్రి ప్రార్థన అయితే ఏదో ఒక అయిపోయింది అంతే. కానీ తెల్లారి తర్వాత నూతన సంవత్సరం ప్రార్థనకు వచ్చేటప్పుడు మీ మనసులో అనుకుని ఉంటారు, ఈ సంవత్సరం ప్రార్థనకి వెళ్తున్న మందిరానికి, ఈ సంవత్సరం దేవుడు నేను అనుకున్న మేలు జరిగిస్తే బాగు, ఈ సంవత్సరం దేవుడు నేను అనుకున్నటువంటి కార్యం నా కుటుంబంలో చేస్తే బాగు, నేను దేవుని యొక్క కృపలో నేను ఉంటే, ఆయన నేను ఏదనుకున్నానో అది చేస్తే బాగానే ఆలోచనలో మందిరానికి వస్తాం. కొంతమంది వారి జీవితాల్లో కుటుంబంలో బిడ్డలను బట్టి నూతన క్రియ జరగాలని ఆలోచన చేస్తూ ఉంటారు. అయ్యా, సంవత్సరం అంతా కూడా నా బిడ్డలు చిల్లరగా తిరిగాడు, ఈ నూతన సంవత్సరంలో ప్రార్థన చేసుకోవటానికి వచ్చారు. నా కొడుకు జీవితంలో ఒక నూతన క్రియ జరగాలి, నా కుమార్తె జీవితంలో ఒక నూతన క్రియ జరగాలి, నా భర్త జీవితంలో ఒక నూతన క్రియ జరగాలి, నా భార్య జీవితంలో ఒక నూతన క్రియ జరగాలి, నా కుటుంబంలోనే నేను ఊహించిన దానికంటే అధికమైన మేలు నాకు దయచేయాలని ఆశతో ప్రార్థనకు వచ్చావు కదా. ఈ రాత్రి ఉదయకాల సమయంలో దేవుడు నీతో చక్కగా మాట్లాడుతున్న మాట ఏదో తెలుసా, నేను నీకు దేవుడిగా ఉంటే ఏం చేస్తాను తెలుసా, నీ కుటుంబంలో నూతన క్రియ నేను జరిగిస్తాను. ఆ క్రియ ఏదైనా సరే, ఏది కావాలని ఆశపడుతున్నావో, ఏది నా జీవితంలో జరగాలని ఆశపడుతున్నావో రాసి పెట్టుకోండి. మీ జీవితాల్లో ఈ సంవత్సరం మీరు అనుకున్నది దేవుడు జరిగించునుగాక. వివాహాలు కలిగి చూస్తున్న బిడ్డలకి వివాహాలు జరుగునుగాక. కుటుంబంలో శోధనల చేత ఇబ్బంది పడుతున్న బిడ్డలని దేవుడు దర్శించి ఒక నూతన క్రియ జరిగించునుగాక. కాబట్టి ఉదయకాల సమయంలో ఏది నీకు జరగాలని కోరుకుంటున్నావో, ఈ ఒక్కటి జరిగితే చాలు అని ఆశపడుతున్నావేమో, నీ ఇల్లే నీకు భారంగా ఉందా, దేవుడు ఈ సంవత్సరం నూతన క్రియ చేయబోతున్నాడు. నీ బిడ్డలు నీకు భారంగా ఉన్నారా, దేవుడు నూతన క్రియ చేయబోతున్నాడు. నీ భర్త నీ భార్య నీకు భారంగా ఉన్నారా, దేవుడు నూతన క్రియ చేయబోతున్నాడు. నీ శత్రువులే నీకు భారంగా ఉన్నారా, దేవుడు వారి మధ్య నీకు ఒక గొప్ప శక్తిని విడుదల తెచ్చేసి నూతన క్రియ చేయబోతున్నాడు. పాత సంవత్సరంలో శత్రువులు అంతా ఉండొచ్చు, కానీ ఈ నూతన సంవత్సరంలో సాధ్యమైనంత వరకు మీరు అందరితో మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. అంతకు మించిన నూతన క్రియ ఏది కూడా లేదు. యేసు ప్రభువు సమస్త మానవాళికి సువార్త ప్రకటించడానికి వచ్చాడు. అంతే, ఆయన మనకు శిశువు పుట్టిన అనే మాట రాయబడింది. అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరి కోసం ఆయన వచ్చాడు. వచ్చి కొంతమందితో మాట్లాడిపోతే ఆయన ఉపయోగం ఉంటుందా? ఏమీ లేదు కదా. మనుషులందరితో మాట్లాడితేనే కదా సువార్త అందరికి వెళ్తే మనం పరలోక రాజ్యంలో చేర్చబడతాం.
యేసు ప్రభు వారు అందరితో మాట్లాడారు. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాల. చెంప మీద కొట్టిన వాడిని, కొరడాలతో కొట్టిన వాడిని, రక్తాన్ని చీల్చిన వాడిని, సమస్త మానవులతో కూడా ఆయన క్షమాపణ గుణాన్ని అలవాటు చేశాడు. ఈ యొక్క నూతన సంవత్సరంలో ఏ క్రియ జరగాలంటే మన జీవితంలో మనము ఎవరితోనైతే ఇంకా మాట్లాడలేదో వారిని కదిలించాలని మాట్లాడగలిగితే నీవు పెద్ద గొప్ప విశ్వాసి. చెప్పడి కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ మాట చెప్తే కొంతమంది అడుగుతున్నారు తెలుసండి, ఏంటి అన్నప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు, దాన్ని కదిలించేది ఏంటండి? ఏమో ఏమంటారు? అసలు దాన్ని కదిలించిన కారణం నాకే పట్టింది, అలాగే అసలు వాడిని కదిలించే కారణం నాకే పట్టింది. నాకేమన్నా తక్కువ? నాకేం తక్కువ? నేను సిటీకి వెళ్ళాను కానీ 30 సంవత్సరాలు బాస్మతి ఉండుకోతుంది చచ్చిపోవచ్చు. 3 రోజులు తింటే 3 రోజులు తింటాం, అంతకేసి తెలియదు బాస్మతి అయినా. అవునా కదా? అసలు దాన్ని నేను కదిలించలేదు అని నువ్వు అనుకుంటావు. నేను నాకు నిజంగా చెప్తున్నా, నూతన సంవత్సరంలో నువ్వు దాన్ని కానీ వాడి కానీ కదిలించి మాట్లాడకపోతే నీ కుటుంబంలో ఆశీర్వాదాలు దేవుడు అడుగువాడుగా కనిపించడం. చెప్పులు పెడతావు దేవుడి నామాన్ని మెరుగుపరుతా. నూతన సంవత్సరంలో తీర్మానం తీసుకొని అది ఎలాగైనా బ్రతకనిచ్చి వాడి పరిస్థితి ఎలాగైనా పని. నేను మనిషిని కదా, నేను అన్నం తింటున్నాను కదా, నేను బాగున్నాను కదా. ఈ నూతన సంవత్సరం కష్టమే, వాడు నాకు చేసిన దానికి వాళ్ళు నాకు చేసిన దానికి ఇబ్బందే కాదంటారా, కానీ దేవుడిని నమ్ముకున్నాను కదా, దేవుని కృపను ఆధారం కదా. ఒకసారి మాట్లాడి చూద్దాం. ద్వేషం వద్దు. సరే మాట్లాడకపోతే మాట్లాడుకోపోకండి, అక్కడి వరకు ఓకే. కొంతమంది ఏముండదు కానీ ద్వేషాలు పెంచుకుంటారు, ఏముండదు ద్వేషాలు పెంచుకుంటారు. ఒకవేళ మాట్లాడుకోకపోతే నేను కూడా చాలా మంది నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టుకోవాలంటారు. అయినా సరే నేనేం చేస్తాను తెలుసా, మాట్లాడకుండానే ఉంటాను కానీ ద్వేషం మాత్రం అస్సలు మనం పెంచుకోకూడదు. ఎందుకంటే ఆ ద్వేషం అనేది కుటుంబాన్ని పాడు చేస్తుంది. ఉదయకాల సమయంలో నూతన క్రియ దేవుడు జరిగించాలి. ఏమిటో తెలుసా, మన జీవితాల్లో ఆయన మన కుటుంబాన్ని బాగు చేయడానికి ఒక గొప్ప మీలో మన కుటుంబాల్లో జరిగించిన గాక. పాడైపోయినటువంటి జీవితాల్లో దేవుడు నూతన క్రియలు చేసే దేవుడిగా ఉన్నాడు. రాహాబు అనే వేశ్య, తన బ్రతికంతా కూడా వేశ్య బ్రతుకు దేవుడు నూతన క్రియను జరిగించాడు. సమరస్త్రీ బ్రతుకు, వేశ్య బ్రతుకు దేవుడు నూతన క్రియ జరిగించాడు. మన జీవితాల్లో మనందరూ కూడా ఆలోచన చేయాలి. నా కుటుంబంలో ప్రభా నీ ఒక్క కార్యం జరిగించు. ఇదిగో నా మనసు పూర్తిగా ప్రార్థన చేస్తున్నాను ఈ రోజు మోకరించి, ఇది ఒక్క మేలు నాకు జరిగించు, నీ కృపను నన్ను జ్ఞాపకం చేసుకో అనే మాట మనం మాట్లాడాలి. 2 కొరింథీయులు రాసుకున్నారు కదా 5:17 తీయకండి. 2 కొరింథీయులు 5:17 కదా, ఇదిగో పాతలు గతించును సమస్తమును కొత్త వాయును అనే మాట రాయబడింది. ఏ కొత్త కావాలి? ఏ కొత్త కావాలి? ఇంట్లో పాత ఫ్రిడ్జ్ పడేసి కొత్త ఫ్రిడ్జ్ తేవాలి, పాత మంచం పడేసి కొత్త మంచం తేవాలి, పాత పరుపు పడేసి కొత్త పరుపు తేవాలి. లేదంటే పాతగా వాళ్ళు ఏక పడేసి కొత్త రావాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. అది కాదు కొత్తగా కావాల్సింది. మనలో ఉన్నటువంటి అహంకారం మార్చబడి కొత్తదైపోవాలి, మంచి స్థితిలోకి మార్చబడాలి. మనలో ఉన్నటువంటి పాపం మార్చబడి కొత్తదైనటువంటి పరిశుద్ధతను మనం కలుగుకోవాలి. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా పాత విడిచిపెట్టి నూతనతనాన్ని ఎవరైతే పొందుతున్నారో వారి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలను, గొప్ప గొప్ప నూతన క్రియలను దేవుడు కలుగజేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో సమస్తము కూడా మార్చబడాలి. నూతనతనంలోకి మనం రావాలి. ఎలా తెలుస్తుంది ఆ నూతనతనం అంటే నీకే తెలుసు, ఎవరికి తెలియదు. ఎవరికి తెలిసింది? ఎవరికి తెలిసింది? నీకే తెలిసింది, నీ ఇంట్లో వాళ్ళకి తెలిసింది. నువ్వు నూతనతనాన్ని పొందుకున్నావో లేదో ఎప్పుడు దాకా అవసరం లేదండి, ఎప్పుడు దాకా అవసరం లేదు. వెంటనే రిజల్ట్ వచ్చింది. రేపు పొద్దుపూట ఎన్నో తారీఖు 2వ తారీఖు చదువుతుంది నీ కొడుకు నువ్వు మారిపోయో లేదో అని. 2వ తారీఖు చదువుతుంది కుమార్తె మా అమ్మ కొత్తదనం వచ్చిందో లేదో అని. ఎందుకంటే మన జీవితాల్లో సమస్త విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన, మన నడక, ప్రవర్తన అందరూ గమనిస్తూ ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో రెండవదిగా ఆయన ఏం చేస్తాడంటే నూతన క్రియ చేసి ఎడారిగా ఉన్నటువంటి మన జీవితాలని ఏదేని తోటలుగా మార్చునుగాక. ఆయన అరణ్యంలో త్రోవ కలగ చేస్తాడు. ఈ సంవత్సరం మొదటి రోజు నా జీవితం ఎట్టిపోతుందో, నా ఆలోచన ఎట్టిపోతుందో నాకు అర్థం కావట్లేదనే ఆలోచన ఉన్నావేమో, నా బ్రతుకు ఎటు సాగిపోతుందో అనే ఆలోచన ఉన్నావేమో. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ప్రార్థన చేసుకో. నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాయి కదా, నాకు మార్గం తెలియట్లేదు, ఈ సంవత్సరం ఎలా బయటపడతానో నాకు తెలియట్లేదు, నా ఆలోచన నాకు తెలియట్లేదు, నాకు ఎవరు ముందుకు నడిపించేవారు లేదు,
నాకు త్రోవ చూపించేవారు లేదని బాధపడుతున్నావేమో. ఈ నూతన సంవత్సరంలో అరణ్యంలాగా ఉన్న నీ జీవితాన్ని, ఎడారిగా ఉన్న నీ జీవితాన్ని నా దేవుడు నూతన క్రియ జరిగించి నీ కుటుంబంలో ఆయన దేవుడిగా ఉండి ఒక నూతన క్రియలో జరిగించునుగాక. మూడవ మాట చదువుకొని ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. చెప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఒకటి, మనమందరం కూడా ఆయన ప్రజలుగా మార్చబడితే ఆయన మనకు దేవుడిగా ఉండి, ఒకటి ఆయన నూతన బలాన్ని ఇస్తాడు ఆయన. రెండవది నూతన క్రియలు చేస్తాడు మన కుటుంబాల్లో. మూడవదిగా మన కుటుంబంలో నూతన హృదయాన్ని ఆయన మనకి కలుగజేస్తాడు. నూతన హృదయాన్ని ఆయన మనకి కలగజేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ నూతన సంవత్సరానికి అర్థం ఎప్పుడు వచ్చిందంటే, నూతన సంవత్సరానికి ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే, నీ పాత హృదయాన్ని మార్చుకొని నూతన హృదయాన్ని నువ్వు పొందుకోవాలి. ఎందుకంటే హృదయంలో నుంచి జీవధారలు ప్రవహింపజేస్తాయని బైబిల్లో రాయబడి ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా దేని మీద నడుస్తుందంటే వారి యొక్క హృదయాలను బట్టి నడుస్తుంది. మన జీవితంలో మనం ఎలాంటి వారం అనేది మన హృదయం అనేది చెబుతుంది. మన హృదయం ఏది ఆలోచన చేస్తే అదే డిసైడ్ చేస్తుంది మంచోళ్ళమా చెడ్డోళ్ళమా అని. మన కుటుంబంలో ఏది కావాలంటే మన హృదయం ఏది చెబితే అదే జరుగుతుంది. కాబట్టి ఉదయకాల సమయంలో మన హృదయం మార్చబడాలి. బైబిల్లో రాయబడిన మాట, రాతి గుండె మీకు తీసివేసి మాంసపు గుండెను నేను మీకు ఇస్తానంటున్నాడు. ఇప్పుడు మనకున్నాయి మాంసపు గుండె, రాతి గుండె? ఏ గుండెలు ఇప్పుడు మనకున్నాయి? మాంసపు గుండెలే కదా. మరి దేవుడు ఏమంటాడో ఇంకొక మాంసపు గుండెని ఎత్తానంటున్నాడు. ఏ గుండెనంట? మాంసపు గుండెని, ఇంకొక మాంసపు గుండె, నూతనమైన మాంసపు గుండె వేస్తానంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనకున్న గుండె ఎలాంటిదంటే రాతి గుండె. ఏ గుండె? రాతి గుండె. చాలా మంది అంటే కదా, వాడు ఎలాంటి వాడు, అసలు ఎంత చెప్పినా కూడా గుండె రాయి అయిపోయింది వాడికి. ఏమంటారు? వాడు రాతి గుండెని అంటారు. కొంతమంది అంటారు కదా, వాడిని ఆగంతగా ఆలోచన చేస్తే వాడికి కనికరం ఉండదు, కటాక్షం ఉండదు, అసలు జాలిగా లేనోడు వాడు, అసలు వాడి ఎందుకని నువ్వు పాకు నువ్వు అనే ఆలోచనలో చాలా మంది ఆలోచన చేస్తూ ఉంటారు. మన జీవితాల్లో మనకి గుండె అయితే ఉంది, కానీ అది ఏ గుండె అంట? రాతి గుండె. అంటే ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు మనం కనికరించలేము, ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం చాలదీయలేము. మన గుండె ఎదుటి వ్యక్తి మీద జాలిపడే గుండె కాదు, కానీ యేసయ్య గుండె అలా కాదు. ఎవరు ఆయన అవసరం అడిగినా కూడా వారి అవసరాలన్నీ కూడా తీర్చుకుంటూ వచ్చాడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారి గుండె ఎలాంటిదంటే, ఆయన హృదయం ఎలాంటిదంటే జాలి కలిగిన హృదయము, ప్రేమ కలిగిన హృదయము, తన గుండె తగ్గించుకునేటటువంటి హృదయము. అటువంటి హృదయాన్ని దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయాలి. రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తానంటున్నాడు. బైబిల్లో పౌలు అనేటటువంటి ఆయన రాతి గుండెను కలిగి ఉన్నాడు. సౌలు అనేటటువంటి ఆయన, ఆ సౌలు దేవుడు ఒక్కసారి దర్శిస్తే తన హృదయంలో చేర్చుకున్నాడు. సౌలు దేవుడికి ప్రజలుగా మార్చబడ్డాడు, దేవుడు సౌలుకు దేవుడిగా మార్చబడ్డాడు. ఆ కార్యం జరిగిన తర్వాత రాతి గుండె అనేటువంటి సౌలుకి మార్చబడి పౌలుగా మార్చబడ్డాడు. రాతి గుండె దేవుడు తీసివేసి తన హృదయాన్ని మాంసపు గుండెతో నింపాడు, నూతన హృదయాన్ని ఇచ్చాడు. నూతన హృదయం ఇస్తే ఏం జరుగుతుందో తెలుసా? దేవుడి కనుక ఎంతగానైనా మనం కరిగిపోతాం. కాబట్టి ఉదయకాల సమయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అయ్యా, ఇదిగో నీ సన్నిధిలోకి వచ్చాను ప్రభువా, ఈ నూతన సంవత్సర దినాన నూతన హృదయాన్ని నాకు ఇవ్వు, నూతన హృదయాన్ని నాకు ఇవ్వు. నా బిడ్డలకి నూతన మనసును దయచేయి, నా బిడ్డలకు నూతన ఆనందాన్ని దయచేయి, నూతన హృదయాన్ని దయచేయి ప్రభువా. ఇదిగో ప్రభువా, బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నా, కానీ అయ్యా నీకు ఇష్టమైనటువంటి బ్రతుకు నేను బ్రతకట్లేదు ప్రభువా, నూతన హృదయం నాకు కావాలని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకించి నూతన హృదయాన్ని దేవుడు నీకు దయచేయుగాక. కాబట్టి సూర్యుని కింద ఉన్నవేది కూడా మార్చబడాల్సిన అవసరం లేదు, నూతన పరచబడాల్సిన అవసరం లేదు. మనుషులుగా బ్రతుకుతున్న మనమే నూతన పరచబడాలి. అలా నూతన పరచబడాలంటే మనం ఆయనకు ప్రజలుగా ఉండాలి, ఆయన మనకు దేవుడిగా ఉండాలి.
ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఆయనకు దేవుడిగా మీ హృదయాల్లో ఉంచుకుంటారో వారందరూ కూడా దేవుడు ఒకటి నూతన బలంతో నింపుతాడు బలహీనంగా ఉన్న వారందరినీ. రెండవది నూతన క్రియ చేస్తాడు సమస్యలు ఉన్న వారందరికీ. మూడవదిగా నూతన హృదయాన్ని ఇస్తాడు పాపములో ఉన్న వారందరికీ కూడా. ఈ ఉదయకాల సమయంలో నూతన సంవత్సరంలో ఈ కోడికలో పాల్గొన్న మీ అందరికీ కూడా దేవుడు ఈ 3 అనుభవాలు జరిగించి ఆయనకి మిమ్మల్ని ప్రజలుగా చేర్చుకొని ఈ రోజు నుంచి మీ కుటుంబాలకి ఆయన మాత్రమే దేవుడిగా ఉండును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. అలాగే కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అలాగే కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తిగలైనటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో చక్కగా మాట్లాడాడు. నాయనా, నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాను ప్రభా. నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. నూతన కృపలోకి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. నూతన ఆనందాన్ని ప్రభా నాకు దయచేయండి ప్రభా. నీ సన్నిధిలో ప్రభా